హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఛానల్. ఈ వీడియోలో మనం కొబ్బరి కొత్తిమీర పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. కొబ్బరి కొత్తిమీర పచ్చడి తయారీకి కావాల్సినవి: ఒక కొబ్బరికాయ, 3 టమాటాలు, 1 కప్పు కొత్తిమీర, 15 పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేపుకోవాలి. అవి వేగాక టమాటా ముక్కలు వేసి మగ్గబట్టాలి. అవి కొంచెం మగ్గాక చింతపండు, కొత్తిమీర వేసుకుని పచ్చివాసన పోయే వరకు అడుగు పట్టకుండా కలుపుకుంటూ మగ్గబట్టాలి. ఇవి మగ్గాక ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టాలి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. దీనిలో చల్లారిన మిశ్రమాన్ని వేసి మిక్సీ పెట్టుకోవాలి. దీనిని మిక్సీ జార్లోంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, కొబ్బరి కొత్తిమీర పచ్చడి రెడీ. తాలింపు ఆప్షనల్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.